హలో గైస్, వెల్కమ్ టు సహస్రాస్ క్రియేటివ్ వరల్డ్. ఈ రోజు వీడియో ఏంటంటే నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ మీకు ఈ వీడియోలో చెప్పేస్తాను, చూసేయండి. సో ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత నా ఫేస్ మొత్తాన్ని కూడా నేను టవల్ తో తుడిచేసుకుంటాను అనమాట. తుడుచుకున్న తర్వాత నేను ఫస్ట్ స్టెప్ ఏం చేస్తానంటే, ఫస్ట్ స్టెప్ లో నేను టోనర్ యూజ్ చేస్తాను. నేను ఇక్కడ వచ్చేసి గుడ్ వైబ్స్ వాళ్ళ విటమిన్ సి టోనర్ యూజ్ చేస్తాను. గుడ్ వైబ్స్ లో టోనర్ చాలా బాగుంటది. సో నేను చాలా టోనర్స్ యూజ్ చేశాను. విటమిన్ సి యూజ్ చేశాను, ప్రొమోగ్రెనేట్ యూజ్ చేశాను, ఇంకా చాలా యూజ్ చేశాను. సో మెయిన్ గా నేను విటమిన్ సి టోనర్ అయితే యూజ్ చేస్తాను. యూజ్ ఎలా చేస్తానంటే, ఫస్ట్ నేను ఈ విధంగా స్ప్రే చేసేసుకుంటాను నా ఫేస్ మొత్తం కూడా. సో స్ప్రే చేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేసుకుంటాను నేను. ఈ విధంగా ట్యాప్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే టోనర్ అంతా కూడా ఫేస్ కి పడుతుంది అనమాట. సో ఇంకా 2 minutes లో మనకి ఈ విధంగా టోనర్ అనేది ఫేస్ కి పడుతుంది. సో ఫేస్ మొత్తం కూడా టోనర్ ఆరిపోయింది కదా, చూడండి. టోనర్ అప్లై చేసిన 5 minutes కి మనం సీరం అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. సో నేను ఏ సీరం యూజ్ చేస్తానో చెప్తాను, ఈ వీడియోలో చూసేయండి. నేను చాలా సీరమ్స్ యూజ్ చేస్తా ఉంటాను. యాక్నేకి, లేకపోతే వైట్నెస్ కి, ఇంకా స్పాట్ యాక్నే ఉన్నప్పుడు చాలా సీరమ్స్ అనేవి నేను యూజ్ చేస్తాను. నేను మెయిన్ గా ప్రిఫర్ చేసేది గ్రీన్ టీ సీరం అనమాట. నాకు ఎందుకో గ్రీన్ టీ సీరం యూజ్ చేసినప్పుడు స్కిన్ అంతా కూడా సాఫ్ట్ అయినట్టు అనిపిస్తుంది. సో నేను ఎంకెఫైన్ వాళ్ళ గ్రీన్ టీ సీరం అనేది ఎప్పుడు నేను యూజ్ చేస్తాను. నా దగ్గర ఇంకా లాక్మే 925 సీరం ఉంటది, ఇంకా లేకపోతే డర్మాడాక్ వాళ్ళ సీరమ్స్ ఉంటాయి, ఇంకా చాలా సీరమ్స్ అనేది నేను ఆర్డర్ చేస్తాను. అయితే నేను మెయిన్ గా యూజ్ చేసేది ఎంకెఫైన్ వాళ్ళ గ్రీన్ టీ సీరం. సో ఇప్పుడు మనం ఈ సీరం ఓపెన్ చేసేసి ఫ్యూ డ్రాప్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. డ్రాప్స్ తీసుకున్న తర్వాత ఈ విధంగా ఫేస్ పైన వేసుకోండి. సో ఇప్పుడు మనం ఆ సీరం అంతా కూడా 2 fingers తో మనం ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కళ్ళు లోపల అవాయిడ్ చేసేయండి. ఈ విధంగా సీరం అంతా కూడా ట్యాప్ చేసుకోండి. మొత్తం అంతా కూడా ట్యాప్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం సీరం అప్లై చేస్తాం కదా, ఫస్ట్ స్టెప్ వచ్చేసి టోనర్ అప్లై చేసిన తర్వాత మనం సెకండ్ స్టెప్ కింద సీరం అప్లై చేయాలి. సీరం అప్లై చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మాయిశ్చరైజర్. నేను వచ్చేసి లైట్ జెల్ మాయిశ్చరైజర్ తీసుకుంటాను అనమాట. మీరు లైట్ జెల్ మాయిశ్చరైజర్ ఎక్కడన్నా తీసుకోవచ్చు. కొంతమంది క్రీమ్స్ వాడుతూ ఉంటారు. క్రీమ్స్ వాడటం వల్ల నాకు ఎందుకో ఆయిలీగా అనిపిస్తుంది. సో నేను ఏంటంటే జెల్ మాయిశ్చరైజర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాను. సో నేను యూజ్ చేసే మాయిశ్చరైజర్ నివియా సాఫ్ట్ జెల్ మాయిశ్చరైజర్ అనమాట. సో ఇదేంటంటే కంప్లీట్ గా జెల్ అనేది ఉంటది అనమాట. సో ఓపెన్ చేసి చూపిస్తాను, చూసేయండి. మీరు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది ఇది. సో నేను కొంచెం పీ సైజ్ క్రీమ్ అనేది తీసుకుని ఈ విధంగా అప్లై చేసుకుంటాను అనమాట. సో ఇలా మొత్తం జెల్ అంతా కూడా మనకి ఫేస్ కి అప్లై చేసుకుంటా ఉండాలి. ఇలా ఫేస్ కి అప్లై చేసుకుంటా ఉండాలన్నమాట. కాసేపు అబ్జర్వ్ చేసుకునేంతసేపు మీరు వెయిట్ చేయండి. ఫేస్ అంతా కాసేపటికి అబ్జర్వ్ అయిపోతుంది. మీరు చూసినట్లయితే ఫేస్ మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంది. ఫైనల్ స్టెప్ కింద నేను మైగ్లామ్ వాళ్ళ PH లిప్ బామ్ తీసుకుంటాను అనమాట. వచ్చేసి నార్మల్ లిప్ బామ్ అనమాట, లిప్స్టిక్ అయితే కాదు. ఇది అయితే బెస్ట్ అని నేను చెప్తాను. సో అదండి నా నైట్ స్కిన్ కేర్ రొటీన్. ఎలా ఉంది మీరు అందరు చూసారు కదా. ఒకవేళ మీరు అందరూ ఈ నైట్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయినట్లయితే నా స్కిన్ ఉన్నట్టే మీ స్కిన్ కూడా చాలా బాగుంటుందని నేను చెప్తాను. సో డూ ఫాలో ద స్టెప్స్. థ్యాంక్ యూ.